హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం పిఎల్సి వైరింగ్ అనేది నేర్చుకుందాం. ఇన్పుట్ వైరింగు, ఇన్పుట్‌లో కూడా అనలాగ్ ఇన్పుట్స్, డిజిటల్ ఇన్పుట్స్ వీటికి సంబంధించిన వైరింగ్ మనం నేర్చుకుందాం. మనం ఒక్కసారి మన పిఎల్సి యొక్క టెర్మినల్స్ ఏమేమి ఉన్నాయో అని ఒకసారి చూసుకుంటే, అప్పుడు వైరింగ్ అనేది ఏ విధంగా చేస్తామనేది మనం చూసుకుందాం. ఓకే. ఇది మన పిఎల్సి, మన హార్డ్వేర్ ఇది. దీంట్లో మీరు పైన చూస్తే కనుక పైన ఉన్నవన్నీ ఇన్పుట్స్. ఇక్కడ ఫస్ట్ చూస్తే ఎల్ ప్లస్ అని ఒకటి ఉంది కదా స్క్రూ. ఇది అండ్ ఎమ్, ఎల్ ప్లస్ ఎమ్, ఫస్ట్ స్క్రూ సెకండ్ స్క్రూ, ఫస్ట్ ఇన్పుట్ సెకండ్ ఇన్పుట్, ఈ రెండు కూడా మన పిఎల్సికి సంబంధించిన పవర్ సప్లై అని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్టు మన పిఎల్సి 12 వోల్ట్స్ డీసీని 24 వోల్ట్స్ డీసీ పవర్ సప్లైని సపోర్ట్ చేస్తుంది. సో మన పవర్ సప్లై అనేది ఎల్ ప్లస్ ఎంఓ దగ్గర కనెక్ట్ చేసుకోవాలి. ఇది మన వైరింగ్ డయాగ్రామ్, మన పిఎల్సి యొక్క వైరింగ్ డయాగ్రామ్. మనం వాడేది 12 వోల్ట్స్ డీసీ పవర్ సప్లై. ఇక్కడ చూపించాం కదా, పై లైన్ వచ్చి పాజిటివ్ లైను, కిందది నెగిటివ్ లైను. ఓకే. ఇక్కడ మీరు చూస్తే కనుక పిక్చర్లో క్లియర్గా ఉంది చూసారా, ఎల్ ప్లస్ ఎమ్, ఫస్ట్ది సెకండ్ది. ఇది పవర్, మన పిఎల్సికి పవర్ సప్లై కావాలి కదా, ఆ పవర్ సప్లై ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఫస్ట్ది పాజిటివ్, సో పాజిటివ్, పై లైన్ పాజిటివ్ కదా, ఈ పాజిటివ్ లైన్ నుంచి ఒక వైర్ తీసుకొచ్చి మనం ఫస్ట్ దాంట్లో కనెక్ట్ చేయాలి. ఎం అనేది నెగిటివ్, మన డీసీ వోల్టేజ్లో నెగిటివ్ లైన్ ఉంటుంది కదా, మైనస్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేస్తాం. మీరు చూస్తే కనుక మనం చూపించే పిఎల్సి, మనం వాడే పిఎల్సి అనేది 12 వోల్ట్స్ 24 వోల్ట్ డీసీ సపోర్ట్ చేస్తుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ముందు వీడియోస్లో 230 వోల్ట్స్ సపోర్ట్ చేసే పిఎల్సి ఉంటుంది, లేదా సమ్ అదర్ వోల్టేజ్ సపోర్ట్ చేసే పిఎల్సి కూడా ఉంటుంది. అన్ని పిఎల్సీలకి సేమ్ పవర్ సప్లై అంటూ ఉండదు, అది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం పిక్చర్లో చూస్తే కనుక మన ఇమేజ్లో అదేవిధంగా పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ అయి ఉంది. సో పిఎల్సీకి అనేది పవర్ సప్లై అనేది కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఏముంటుందో వైరింగ్లో, ఇన్పుట్ వైరింగ్ అని చెక్ చేద్దాం. మన ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే కనుక, మన పిఎల్సిలో మొత్తం 8 ఇన్పుట్స్ ఉన్నాయి. I1, I2, I3, అదేవిధంగా అప్ టు I8, మొత్తం 8 ఇన్పుట్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ముందుగా డిస్కస్ చేసినట్టు ఈ 8 ఇన్పుట్స్లో ఈ 8 ఇన్పుట్స్ని కూడా మనం డిజిటల్ ఇన్పుట్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. లేదా ఇందులో ఫస్ట్ 2 లాస్ట్ 2 అంటే I7, I8, I1, I2, ఈ 4 మనం ఎనలాగ్ ఇన్పుట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మనం సెలక్షన్ చేసుకోవాలి సాఫ్ట్వేర్లో కానీ, ఇక్కడ పిఎల్సీలో కానీ. ఆ సెలక్షన్ చేసుకుంటే అప్పుడు అది దాన్ని డిజిటల్గా వాడుకోవచ్చా, ఎనలాగ్గా వాడుకోవచ్చా అనేది మన సెలక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే. మన ప్రాజెక్ట్లో మొత్తం మన కోర్స్ సంబంధించిన దాంట్లో మనం ఏ విధంగా కన్సిడర్ చేసామంటే, లాస్ట్ 2 ఉన్నాయి కదా, I7, I8, ఈ 2 మనం ఎనలాగ్ ఇన్పుట్గా కూడా కన్సిడర్ చేసాం. ఓకేనా. మీరు చూస్తే కనుక ఇక్కడ I7, I8, ఇది ఎనలాగ్ ఇన్పుట్ 1, ఇది ఎనలాగ్ ఇన్పుట్ 2. ఫస్ట్ రిమైనింగ్ 6 ఉంటాయి కదా, I1 to I6, ఇవి డిజిటల్ ఇన్పుట్స్గా మనం కన్సిడర్ చేసాం. అంటే మనం ఆ విధంగా మనం మన సర్క్యూట్లో యూజ్ చేసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఈ డిజిటల్ ఇన్పుట్స్కి వైరింగ్ ఎలాగైనా చూద్దాం. మీరు చూస్తే కనుక మన పిఎల్సిలో ఇన్పుట్స్కి ఒకటే టెర్మినల్ ఉంది. ఇప్పుడు I1 చూసారనుకోండి, ఒక స్క్రూవే ఉంది ఇక్కడ. I2 చూస్తే ఒక స్క్రూవే, I3 ఒక స్క్రూ, అదేవిధంగా I7, I8 కూడా ఒక సింగిల్ స్క్రూ. మనకు 2 టెర్మినల్స్ అంటూ ఇవ్వలేదు, సింగిల్ టెర్మినల్ ఇచ్చారు. దీని మీనింగ్ ఏంటంటే, మనకి జనరల్గా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కదా, ఈ నెగిటివ్ అనేది ఆల్రెడీ ఇన్బిల్ట్ సర్క్యూట్లో ఈ యొక్క ఎమ్ని తీసుకుని కనెక్ట్ చేశారు. అందుకని ఇక్కడ రెండో స్క్రూ అనేది ఇవ్వలేదు. స్పేస్ సేవ్ చేద్దామని పిఎల్సి డిజైన్ కాంపాక్ట్గా ఉండడం కోసం ఆ విధంగా చేశారు. సో మనం కనెక్ట్ చేయాల్సింది ఓన్లీ సింగిల్ స్క్రూ,
అంటే సింగిల్ వైరే వస్తది. దీనికి ఎలాగంటే పీఎల్సీకి ఇప్పుడు ఈ ఇన్పుట్ I1 ఉంది కదా! ఇది ఇన్‌కేస్ డిజిటల్ ఇన్పుట్‌గా మనం వాడుతుంటే గనక, ఇక్కడికి మనం 12 వోల్ట్స్ యూజ్ చేస్తే గనక ఫర్ ఎగ్జాంపుల్ 12 వోల్ట్స్ ఇన్‌కమింగ్ ఉంటే గనక, అప్పుడు ఈ I1 అనేది పీఎల్సీ స్విచ్ ఆన్ అయిందని తీసుకుంటదనమాట. ఇన్పుట్ ఆన్ అయిందని తీసుకుంటది. ఇన్‌కేస్ వోల్టేజ్ ఏమి లేకపోతే ఇన్పుట్ ఆఫ్‌లో ఉందని తీసుకుంటది. ఇక్కడ వైరింగ్ ఎలా చేస్తారంటే, మన పాజిటివ్ లైన్ ఉంది కదా! పైది. ఈ ఇది పాజిటివ్ 12 వోల్ట్స్ లైను. దీని నుంచి ఒక వైర్ తీసుకొని, ఏదైనా స్విచ్ గాని, ఒక టాగిల్ స్విచ్ తీసుకోండి, లేదా పుష్ బటన్ తీసుకోండి. ఒక స్విచ్‌కి ఒక సైడ్ మనం 12 వోల్ట్స్ కనెక్ట్ చేసి, రెండో సైడు మన పీఎల్సీ కనెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం స్విచ్ ప్రెస్ చేస్తామో అప్పుడేమవుద్ది, ఈ 12 వోల్ట్స్ కాస్త పీఎల్సీకి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే ఈ ఇన్పుట్‌కి 12 వోల్ట్స్ అనేది వస్తదో, అప్పుడు పీఎల్సీ ఆ రెస్పెక్టివ్ ఇన్పుట్ ఉంటుంది కదా! ఆ ఇన్పుట్ ఆన్ అయిందని తీసుకుంటది. అదేవిధంగా మీకు I2, I3 ఇవన్నీ చూసారనుకోండి, ఇవి కూడా అంతే. 12 వోల్ట్స్ నుంచి ఒక పాజిటివ్ నుంచి ఒక లైన్ తీసుకొని, ఆర్ వైర్ తీసుకొని, మనం స్విచ్ కనెక్ట్ చేసుకొని, స్విచ్ యొక్క రెండో ఒక పాయింట్ ఉంటుంది కదా! దాన్ని మనం పీఎల్సీ కనెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా డిజిటల్ ఇన్పుట్స్ అనేవి మనం వైరింగ్ చేసుకుంటాం. ఓకే. మీకు క్లారిటీగా అర్థమైంది కదా! ఇది సింపుల్ వైరింగ్. ఇందులో పెద్ద కాన్సెప్ట్ ఏమీ లేదు. పాజిటివ్ నుంచి ఒక లైన్ తీసుకుంటాం. కంపల్సరీ పాజిటివే తీసుకోవాలి. స్విచ్‌కి ఒక సైడ్ కనెక్ట్ చేసుకుంటాం. రెండో సైడు పీఎల్సీకి ఇస్తాం. ఇన్‌కేస్ డిజిటల్ సెన్సార్స్ కూడా ఉంటాయి. ఆటిలకి కూడా సేమ్ కాన్సెప్ట్. ఒక పాయింట్ తీసుకోవాలి. రెండో పాయింట్ పీఎల్సీకి ఇవ్వాలి. ఈ పీఎల్సీ 12 వోల్ట్స్ సపోర్ట్ చేస్తది. 24 వోల్ట్స్ కూడా సపోర్ట్ చేస్తది. ఈ మోడల్. ఇదే పీఎల్సీలో వేరే మోడల్స్ ఉన్నాయి. అది 230 వోల్ట్స్ కూడా సపోర్ట్ చేస్తది. అంటే మీరు డైరెక్ట్‌గా 230 వోల్ట్స్ కనెక్షన్ ఇచ్చేయచ్చు దీనికి ఇన్పుట్‌కి. I1కి, I2కి, I3కి వాటిలకి. ఇది డిజిటల్ ఇన్పుట్. ఓకే. నెక్స్టు అనలాగ్ ఇన్పుట్ గురించి డిస్కస్ చేద్దాం. మీరిక్కడ చూస్తే కనుక I7కి, I8కి మనం అనలాగ్ ఇన్పుట్‌గా యూజ్ చేస్తున్నాం. ఈ అనలాగ్ ఇన్పుట్ యొక్క ఎంత కెపాసిటీ హ్యాండిల్ చేస్తది? ఏ రేంజ్‌ని హ్యాండిల్ చేస్తదంటే గనక 0 వోల్ట్ టు 10 వోల్ట్స్ డీసీని మనం ఇన్పుట్‌గా ఇవ్వాలి. ఈ I7కి, I8కి. అంటే మనం I7ని, I8ని అనలాగ్ ఇన్పుట్‌గా యూజ్ చేస్తున్నాం కాబట్టి, మనం దానికి వేరియబుల్ సప్లై అనేది ఇన్పుట్ ఇవ్వాలి. 0 వోల్ట్ నుంచి 10 వోల్ట్స్ డీసీ వరకు. ఓకే. ఇక్కడ మీరు చూస్తే గనక I1, I2, I7, I8ని అనలాగ్ ఇన్పుట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం రేంజ్ మెన్షన్ చేశారు. 0 వోల్ట్ నుంచి 10 వోల్ట్ వరకు ఇన్పుట్ అనేది మనం ఇది హ్యాండిల్ చేస్తది పీఎల్సీ. ఓకే. దానికోసం మనం ఏం చేసామంటే, మన 12 వోల్ట్స్ లైన్ ఉంది కదా! ఫస్ట్ పైన పవర్ సప్లై. దీనికి ఒక రెసిస్టర్ ఒకటి యాడ్ చేసి 1 కిలో ఓం రెసిస్టర్. ఈ రెసిస్టర్ తర్వాత నుంచి ఈ పవర్ సప్లై ఉంటుంది కదా! ఈ పవర్ సప్లైని మనం యూజ్ చేసుకున్నాం. మనం మన హార్డ్‌వేర్‌లో ఏం చేసామంటే పొటెన్షియోమీటర్ ఉంటుంది కదా! ఆ పొటెన్షియోమీటర్ ఒక 2 తీసుకున్నాము. ఒక్కొక్క అనలాగ్ ఛానెల్‌కి ఒక్క పొటెన్షియోమీటరు. సో, దాని యొక్క వాల్యూ ఎంత అంటే 10 కిలో ఓం. ఆ పొటెన్షియోమీటర్ యొక్క వాల్యూ. మనం ఏం చేసామంటే ఈ 1 కిలో ఓం తర్వాత ఆ పాయింట్‌ని తీసుకొచ్చి, ఆ పవర్ సప్లైని తీసుకొచ్చి, ఈ పొటెన్షియోమీటర్‌కి ఒక సైడ్ కనెక్ట్ చేసాం. ఓకే. పొటెన్షియోమీటర్ మూడో టెర్మినల్ ఉంటుంది కదా! అది మన డీసీ సప్లై యొక్క నెగెటివ్ కనెక్ట్ చేసాం. ఈ రెండోది నెగెటివ్. ఓకే. సో, పొటెన్షియోమీటర్‌కి ఒకటి పాజిటివ్, మూడో టెర్మినల్‌కి నెగెటివ్. ఫస్ట్ టెర్మినల్‌కి పాజిటివ్, మూడో టెర్మినల్‌కి నెగెటివ్ కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మధ్యలో టెర్మినల్ ఉంటది కదా! రెండో టెర్మినల్ అది స్లైడర్ అది. అంటే వేరీ అవుతూ ఉంటది కదా! ఆ పాయింట్ అనమాట. ఆ పాయింట్ నుంచి వచ్చిన కనెక్షన్ పట్టుకెళ్ళి మన I7కి కనెక్ట్ చేసాం. ఇన్పుట్ 7కి కనెక్ట్ చేసాం. ఇది అనలాగ్ ఇన్పుట్‌గా మనం కాన్ఫిగర్ చేసాం కాబట్టి, దీన్ని మనం అనలాగ్ ఇన్పుట్ అని అనాలి. సో, AI1కి మనం పార్ట్ నుంచి తీసుకొని దీనికి ఇచ్చామనమాట. ఇప్పుడేమవుద్ది, రెసిస్టర్ ఇన్పుట్ దాకా 12 వోల్ట్స్ వస్తది. దీని తర్వాత ఇచ్చిన వోల్టేజ్‌ని బట్టుకొని మనం ఇక్కడ ఇచ్చాం. ఎప్పుడైతే మీరు ఈ యొక్క పొటెన్షియోమీటర్ నాబ్ మూవ్ చేస్తారో, ఇంక్రీజ్, డిక్రీజ్ చేస్తారు కదా! క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ రొటేట్ చేసినప్పుడు రెసిస్టెన్స్ వేరీ అవుతుంది. అప్పుడు రెసిస్టెన్స్ వేరీ అయినప్పుడు దానికి తగ్గట్టు వోల్టేజ్ అనేది I7కెళ్ళేది వేరీ అవుతా ఉంటది. అది మన పీఎల్సీకి వెళ్తది. మనం మన కాన్ఫిగరేషన్‌లో గాని, ప్రోగ్రామింగ్‌లో గాని, సిమ్యులేషన్‌లో గాని దీన్ని మనం
సెన్సార్ అనేది లేకుండా మనం దీంతో మనం చెక్ చేసుకుంటాం మన ప్రోగ్రామ్‌ని. ఓకే. ఇప్పుడు మనం సెన్సార్ కనెక్ట్ చేసుకొని చెక్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్. ఒక లెవెల్ సెన్సార్ గానీ, లేదంటే వేరే వేరే సెన్సార్స్ గానీ. అదే ఒక సెన్సార్ బదులు ఒక పొటెన్షియోమీటర్ పెట్టి చెక్ చేసుకుంటే మనకి చెకింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సెన్సార్ అయినా 0-10 వోల్ట్స్ సప్లై చేస్తది దీనికి ఇన్‌పుట్. పొటెన్షియోమీటర్ అయినా సరే 0-10 వోల్ట్స్ సప్లై చేస్తది. సో, మనకు చెకింగ్ అనేది ఈజీగా అయిపోద్ది. ఓకే. మనకు 2 అనలాగ్ ఇన్‌పుట్స్ కాబట్టి సేమ్ సెటప్ ఇంకోసారి చేయాలి. ఇంకొక పొటెన్షియోమీటర్ తీసుకున్నాము. దీనికి అదే విధంగా ఈ యొక్క రెసిస్టర్ తర్వాత వచ్చుకొని పవర్ సప్లైని పట్టుకెళ్ళి ఒక సైడ్ కనెక్ట్ చేసాం. రెండో సైడ్ నెగెటివ్ పెట్టేసాం. డీసీ వోల్టేజ్ నెగెటివ్. ఈ యొక్క మిడిల్ పాయింట్ ఉంటుంది కదా! స్లైడింగ్ పాయింట్ దాన్ని తీసుకెళ్ళి మనం ఐఏటీ కనెక్ట్ చేసాం. ఈ విధంగా మనం అనలాగ్ ఇన్‌పుట్స్‌ని మనం సిమ్యులేట్ చేస్తాం విత్ రియల్ హార్డ్‌వేర్. ఓకే. మన సర్క్యూట్‌లో మనం 2 అనలాగ్ ఇన్‌పుట్స్‌ని తీసుకున్నాము. ఈ పీఎల్సీ మోడల్ అయితే గనక 4 సపోర్ట్ చేస్తది అనలాగ్ ఇన్‌పుట్స్. మీరు I1, I2ని కూడా అనలాగ్ ఇన్‌పుట్ 3గా, అనలాగ్ ఇన్‌పుట్ 4గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, మనం పీఎల్సీలో ఇన్‌పుట్ వైరింగ్ నేర్చుకున్నాము. అనలాగ్ ఇన్‌పుట్స్ వైరింగు, డిజిటల్ ఇన్‌పుట్స్ వైరింగు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకు పీఎల్సీ యొక్క మేకు, మోడల్ బట్టి ఈ వోల్టేజెస్ ఇవన్నీ చేంజ్ అవుతా ఉంటాయి. మొత్తం అన్ని వాటిలకి సేమ్ ఆపరేషన్, ఒక రేటింగ్స్ ఉండవు. అది మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఒక పీఎల్సీకి నేర్చుకున్నాక రెండో పీఎల్సీకి వెళ్ళేటప్పుడు దాని యొక్క డేటా షీట్స్, మాన్యుయల్స్ చెక్ చేసుకొని ఎంతెంత ఆపరేటింగ్ అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వాలి. ఒక పీఎల్సీ నేర్చుకున్నాక రెండో పీఎల్సీ సేమ్ ఎగ్జాక్ట్‌గా ఉండదు. బట్ ఇదే విధంగా సేమ్ కాన్సెప్ట్‌లోనే ఉంటుంది. ఓకే. థాంక్ యూ.